ఈరోజు డే 10 మా కాశీ యాత్ర విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు టైం పొద్దున 9:30 అవుతుంది. మాకు ఇక్కడ 10:15కే బస్సు ఉందన్నమాట. ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. బస్ ద్వారా వెళ్తున్నాము. ఒక్కొక్కరికి 3,600 రూపాయలు పడ్డది టికెట్, ఒక టికెట్. మొత్తం కలిపి దాదాపుగా 30-35 వేలు టికెట్లకి అయింది మాకు. మొత్తం 11 మంది ఉన్నాము. స్లీపర్ కోచ్ బుక్ చేసుకున్నాము. ఇప్పుడు వారణాసి టు హైదరాబాద్ ట్రావెల్ అయ్యడంతో చూద్దాం. రూమ్ నుంచి బయలుదేరుతున్నాము. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. ఇక్కడ ఏసీ ఉంది కదా, ఏసీ రిమోట్ మాకు ఇవ్వలేదు. మేము డోర్ ఓపెన్ ఉంటే కథం ఏసీ ఆఫ్ చేస్తున్నారు. రిమోట్ వాళ్ళ దగ్గర ఉంటే ఏసీ బంద్ అయినప్పుడల్లా పోయి ఏసీ బంద్ అయిందన్నా ఏసీ ఆన్ చేయాలని చెప్పాలి. ఇది ఒక రెత్తినప్పు ఉంది కాశీలో. మొత్తం 3 ఆటోలు మాట్లాడినాం. 2 ఆటోలో మేము, 3వ దాంట్లో లగేజ్ ఉంటుంది. బస్సు ఉన్న స్టాప్ దగ్గరకు వచ్చేసాము. కానీ బస్సు ఇంకా రావడానికి 10 మినిట్స్ టైం పడుతుందంట. అయితే ఇక్కడ ఒక పెట్రోల్ పంప్ ఉంది. పెట్రోల్ పంప్ దగ్గర ఒక చిన్న క్యాంటీన్ లాగా ఉంటే అక్కడ వాటర్ బాటిల్స్, స్నాక్స్ తీసుకొని ఇదే పెట్రోల్ బంక్లో కూర్చున్నాము. ఇంకా బస్ రానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుందంట. ఇదే లేటు. మనం వస్తే బస్సు ఆగడు, కానీ మనం ఆగాల్సి వస్తుంది. అందుకే ఏడ ప్లేస్ దొరికితే ఆడ కూర్చున్నాం అనమాట. స్టెప్స్ మీద కూర్చున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు. బస్ కోసం వెయిటింగ్ కోసం నేను వాటర్ బాటిల్స్ మోసుకొస్తున్నాను 5. మా తాతకు శాతనైతులని చెప్పేసి మా మామ సన్నిగాడు మా తాతను తీసుకుపోతున్నాడు. మొత్తం లగేజ్ మొత్తం బస్సులో పెడుతున్నారు. ఇదే భయ్యా ట్రావెల్స్ ఇందో మా బస్సులోకి అయితే ఎంటర్ అయినాము. కానీ మా తాతకు బస్సు ఎక్కడం చాలా ఇబ్బంది అయింది. నేను, సన్నీ, మా నాన్న అందరం కష్టపడి బస్సు ఎక్కించాము. బస్సు నడవస్తలేదు. లోపలికి వచ్చినాక నేనైతే ఇట్లా 2 భుజాల్లో చేసి మొత్తం ఈడదాకా బస్సు లోపలి దాకా లాక్కొచ్చాను. లోపలి బుక్ చేసి మళ్ళీ టికెట్లు మాకు పైన పెట్టి వచ్చింది. సేమ్ కంపెనీ ట్రావెల్స్ లో బుక్ చేసినాం అనమాట. కాకపోతే అది ఓల్డ్ బస్సు ఉంది, ఇది కొంచెం న్యూ బస్సు ఉంది. ఏసీలు కానీ బెడ్షీట్స్ కానీ లోపల కానీ నీట్గా ఉన్నాయి అనమాట. మీకు బస్సు మళ్ళీ ఒకసారి చూపిస్తాను నేను, ఒకసారి చూడండి మీరు. ఇది బస్సు బయట ఇట్లుంది చూడండి. ఇది బస్సు బయట ఇట్లుంది. సేమ్ మనం లాస్ట్ టైం హైదరాబాద్ టు వారణాసికి వచ్చాం కదా, అదే బస్సు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. చూసుకోవచ్చు మీరు. సేమ్ అవే క్యాబిన్స్, కాకపోతే కొత్తగా డిఫరెంట్గా, అంటే కొత్త బస్సు ఇది. అది వచ్చి పాత బస్సు. ఏసీ కండిషన్ కానీ, బెడ్షీట్లు కానీ, వాటర్ బాటిల్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. బాత్రూమ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. ఒకసారి చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే బస్సు, అదే కంపెనీ. మిడిల్లో ఒక హోటల్ దగ్గర ఆపారు. ఇప్పుడు టైం 3:30 అవుతుంది. పంజాబీ డాబా అంట. సో లోపల హోటల్ ఎలా ఉంది, ఫుడ్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. హోటల్ లోపలికి వచ్చాము. రేట్స్ అయితే ఇలా ఉన్నాయి. నేనైతే ఒక దాల్ రైస్ చెప్పాను. చూద్దాం. ఇది హోటల్ ఇలా ఉంది చూడండి. ఫస్ట్ మోక్షిత్ కి దోశ వచ్చింది. ఎట్లుందిరా, బాగుందా? నేను దాల్ రైస్ చెప్పుకున్నాను, ఎందుకంటే వీళ్ళు నార్త్ ఇండియన్స్ కొద్దిగా ఫుడ్ ఆయిల్ ఎక్కువ వేసే మన పోషన్స్ అయితే భయపడి నేను దాల్ రైస్ చెప్పుకున్నాను సేఫ్ సైడ్. రిషికి వచ్చేసి మా డాడీ రెగ్యులర్ తాళి చూపించుకుంటూ 3 రొట్టెలు, రైస్, స్వీట్, పప్పు. టేస్ట్ బాగుందా? లంచ్ చేసి మళ్ళీ బస్సు ఎక్కాము. క్యాబ్లో అక్కడ సినిమా పెట్టుకొని చూసుకుంటూ పడుకున్నాము. బయలుదేరింది బస్సు, ఇప్పుడే స్టార్ట్ అయింది. అక్కడ సెట్ చేసాము ఇక క్యాబ్ని. ఇంకొక 10-15 మినిట్స్లో దిగుతాము. జర్నీ మాత్రం ఎక్సలెంట్ అయిందనమాట. పోయినప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది, వచ్చేటప్పుడు మాత్రం ఇబ్బంది ఏమనిపించలేదు. రాత్రి ఇంకా ఫుడ్ కూడా మేము తినలేదనమాట. బస్ దిగలేదు. మధ్యాహ్నమే దిగినాం, మళ్ళీ బస్ దిగలేదు. మొత్తానికి ఇప్పుడు టైం 2 అవుతుంది, 1:30 అవుతుంది. 1:30 ఇక్కడ యాదవ్ పార్కింగ్లో దిగుతాము. ఇక్కడ నుంచి ఆటో కట్టుకొని మా ఇంటికి వెళ్ళాలి. 3:34 వరకు వెళ్ళిపోతాం ఇంటికి. మొత్తానికైతే బస్సు దింపారు. ఇక్కడ సుచిత్ర స్టేషన్ దగ్గర దింపారు. ఇక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి. ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి? మన 36 కిలోమీటర్స్. అంటే 1 కిలోమీటర్ అన్నా? 1 అవరా? 3:10 దిగుతాం. 600. ఇప్పుడు టైం 3:15 అవుతుంది. ఇప్పుడే ఇంటికి వచ్చాము. మా అమ్మ వాళ్ళు వెనక వస్తున్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆటో అయినా కూడా మనం ఫాలో అవ్వాలి. చూసి మనం గుర్తుపట్టిండు, మన వీడియోస్ ఎప్పటి నుంచి చూస్తారంట. చాలా సంతోషంగా అనిపించింది. మా అమ్మ వాళ్ళు రాగానే హారతి తీసుకొని పైకి వెళ్ళాలి. అప్పటి వరకు ఇక్కడనే వెయిట్ చేయాలి. వాళ్ళు ఒక 10 మినిట్స్లో వస్తారు. మా అమ్మలు కూడా వచ్చేసారు. రెడీయా? హారతికి రెడీయా? హారతికి రెడీ. అంత కోసం కూరగాయలు కూడా తెచ్చాము. కాశీకి వెళ్ళి రాగానే ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి.
నేను మా సోమ్య ఇద్దరం కలిసి మా అమ్మ కాళ్ళు కడుగుతున్నాము. ఇప్పుడు మా సోమ్య నాకు కడుగుతుంది కాళ్ళు. కంపల్సరీ ఇట్లా కడుక్కొని వెళ్ళాలి. హారతి కూడా తీసుకుంటాం. ఇప్పుడు చూడండి ఒకసారి ఇట్లా కంపల్సరీ ఇట్లా బొట్లు బిట్లు అన్ని పెట్టుకొని వెళ్ళాలా? పెద్ద చాలా కాశీ అంటేనే పెద్ద యాత్ర, అంతే కదా. ప్రతి హిందువు జీవిత కాలంలో ఖచ్చితంగా కాశీ పోరావాలని ఉంటది. కలకాలది ఆఫ్టర్ 10 days ఇంట్లోపటికి మళ్ళీ ఎంటర్ అయినాము. మమ్మీ డాడీ కాశీ యాత్ర ఎలా అనిపించింది చెప్పండి. డాడీ ఫస్ట్ నీకు ఎట్లా అనిపించింది చెప్పి, స్టార్టింగ్ నుంచి స్పర్శ దర్శనం వరకు నీ ఎక్స్పీరియన్స్ ఏదో చెప్పు. నిజంగా నాన్న ప్రతి ఒక్క రోజు కూడా చాలా విలువైంది. ఎందుకంటే కాశీ యాత్ర అనేది ప్రతి ఒక్క హిందువు జీవితంలో ఒక కళ. అది ఆ కళను ఈ రోజు మేము భార్యాభర్తలము పిల్లలతో సహా మీతో సహా నెరవేర్చుకున్నందుకు ఆ శివయ్యకు నేను ఖచ్చితంగా నేను రుణపడి ఉన్నా. ఆ శివయ్య ఆజ్ఞతో ఇదంతా జరిగింది అనుకుంటున్నా. క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చినాము. ప్రతి రోజు కూడా చాలా అద్భుతంగా ఇక శివయ్య మహిమ లోపల మేము విలీనంగా అద్భుతంగా మేము చేయడం జరిగింది. స్పర్శ దర్శనం ఎట్లా అనిపించింది? స్పర్శ దర్శనం అయితే అమోఘం నాన్న. నిజంగా ఆ రోజు మైమర్చిపోయినాము. ఆ గుడిలో ఉన్నంతసేపు ఆ వాతావరణము, ఆ శివయ్యను కళ్ళారా మనం చూసే విధానం కానీ అక్కడ చూపించే పరిస్థితులు కానీ చాలా అద్భుతంగానే. స్పర్శ దర్శనం మాత్రం చాలా అద్భుతంగా అయింది. గంగా హారతి కానీ స్పర్శ దర్శనం కానీ అక్కడ మాకు గంగా స్నానం కానీ ప్రతి ఒక్కటి ప్లానింగ్ ప్రకారం చాలా అద్భుతంగా చేసుకున్నాము. హర హర మహాదేవ శంభో శంకర. డాడీ అయితే అద్భుతంగా చెప్పిండు. మమ్మీ నీకు ఎట్లా అనిపించింది? నువ్వు కాళ్ళ నొప్పులతో కూడా చాలా అద్భుతంగా చేసిన కష్టపడడం దేవుని దర్శనం మాత్రం ఖచ్చితంగా చేసుకున్నా. కొంచెం నాకు ఇబ్బంది అయింది కానీ మంచిగా స్పర్శ దర్శనం ఎట్లా అనిపించింది? సూపర్ అనిపించింది. నెక్స్ట్ మా సౌమ్య కొడదాం. ఆల్రెడీ మా సౌమ్య డ్యూటీలో దిగిపోయింది. సౌమ్య ఎట్లా అనిపించింది 9 రోజుల కాశీ యాత్ర? 9 రోజులు కాశీ జర్నీ అసలు చెప్పలేంది మాటల్లో. నిజంగా అదొక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అన్నమాట. అందులో ఇంత చిన్న ఏజ్ లో కాశీ చేసుకోవడం అనేది నిజంగా ఒక అదృష్టం అని అనుకోవాలి. అందులో పిల్లలతోటి అత్తమామలతోటి. యాక్చువల్ గా అయితే కాశీ అంటే ఒకప్పుడు పెద్దవాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాతకి పిల్లలు వెళ్ళాలి అంటారు. ఇప్పుడు అలా కాదు, అందరం కలిసే వెళ్ళినాం. ఫుల్ ఎంజాయ్ చేసాము. కాశీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడి దర్శనము. ఒక 2 days ఏమో రెస్ట్ తీసుకున్నాం కానీ మిగతా 9-7 రోజులు ఏదో ఒక గుడి దర్శనం చేసుకున్నాము. అసలు ఎంత ప్రశాంతంగా అనిపించింది ఆ 9 రోజులు కాశీలో ఉన్నప్పుడైతే. ఎలాంటి వర్క్ స్ట్రెస్ లేదు, స్కూల్ వంట ఎలాంటి పని లేకుండా పీస్ఫుల్ గా కాశీలో 9 రోజులు గడిచిపోయింది. అసలు స్పర్శ దర్శనం నిజంగా లింగాన్ని ముట్టుకోగానే ఒక రకమైన ఫీలింగ్, కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. అది ఎందుకో తెలియదు. ఆ దేవుడిని ముట్టుకోగానే అసలు చాలా మంచిగా అనిపించింది. కాశీలో ఉండడమే గొప్ప, అందులో స్పర్శ దర్శనం చేసుకోవడం అయితే ఇంకా చాలా గొప్ప. అది అదృష్టం అని అనుకోవాలి. నాది నన్ను కాశీ ట్రిప్కి తీసుకెళ్ళినందుకు నీకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే రిషిక్, కాశీ ట్రిప్ నీకు ఎట్లా అనిపించింది? ఫుల్ బాగుంది గైస్. కాశీకి ఒక లైక్స్ ఇవ్వండి. కాశీ అప్పుడు మేము మీకు చెప్పిన కదా, నేను దేవుడికి మొక్కుకుంటే నా జ్వరం తగ్గిపోయిందని. సో నేను దేవుడికి దండం ఇయ్యా. సో నేను ఏమిస్తా అంటే దేవుడిని మొక్కుకునేంత భక్తి ఇస్తా. సో దేవుడికి ఎవరికైతే శివుడు ఇష్టమో కామెంట్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని ఏదో ఒక ట్రిప్కి పోతే మేము ఆడ శివుడు కనిపిస్తే మేము శివుడి కోసం వ్లాగ్స్ చేస్తాం. బై బై గాయ్స్, సీ యు రంజిత్ లైఫ్ టైం. మోకి చెప్పు, నీకు ఎట్లా అనిపించింది? నాకు జ్వరం తగ్గిపోయింది, కాసుకోవాలి. అంతేనా? స్నానం చేసి పనుకొని లేచి అయితే కుడి పోసి అయితే స్నానం చేయాలి. బాయ్ చెప్పు. బాయ్. అయితే స్నానం చేసి మన యాత్ర మాత్రం జీవితంలో ఇది మరుపురాని రోజు నాన్న. నువ్వు కుంభమేళకు తీసుకెళ్ళావు కదా, అప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీతో ఇంకా సంతోషంగా ఉంది. ఇదంతా భగవంతుని అద్భుతమైన మాయ దయ, మన కుటుంబం మీద ఉన్న కృప. చాలా సంతోషం. నాకు కూడా తల్లిదండ్రులతోని పిల్లలతోని భార్యతో పోయి రావడం అనేది నిజంగా ఒక అదృష్టము. అదేవిధంగా దేవుడు ఏంటంటే మాకు డబ్బులకి ప్రెజెంట్ అయితే ఎలాంటి ఇబ్బంది కాకుండా చేసిండు. అందుకేనేమో మేము ఇంత పెద్ద స్టెప్ తీసుకొని కాశీకి 9 రోజులు వెళ్ళొచ్చాము.
దేవుడు మహిమ ఉంటుంది తప్ప ఇలాంటి మిరాకిల్స్ కావు. అదే విధంగా స్పర్శ దర్శనం కూడా అద్భుతంగా అయింది. నేనైతే నిజంగా శివుడి భక్తుని. నేను కాశీకి వెళ్ళడం ఎప్పటి నుంచో నా డ్రీము. ఒక్కసారి కాదు రెండు సార్లు వెళ్ళడం అది నిజంగా నా అదృష్టము. కాశీలో ప్రతి ఒక్క నిమిషం కూడా మేము నిజంగా ఆస్వాదించాము. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. కాశీ అయితే ఫుల్ బెస్ట్ గైస్. 12 రోజులు బయట ఫుడ్ తిని అది కూడా ఉత్తరప్రదేశ్లో కాశీలో తిని నోరు మొత్తం చచ్చుబడిపోయింది. అందుకే మా సోమ్య రాగానే ఎల్లిపాయ కారం చేసింది. అంటే ఇందులో చాలా టేస్టీ ఉంటుంది, మంచి స్పైసీ ఉంటుంది. ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. అదేవిధంగా నాకు ఇష్టం అని చెప్పి పప్పు కూడా వేసింది. తర్వాత ఆలుగడ్డ ఫ్రై, ఇది నా బెస్ట్ కాంబినేషన్ ఇది. ఇక ఆవకాయ అయితే మీకు తెలిసిందే, రొటీన్ ఉంది. ఎట్లుందా ఎల్లిపాయ కారం? బయట రోజులు బయట తిని నోరంతా ఖరాబ్ అయింది నాన్న. అంతేనా? చాలా హ్యాపీగా ఉంది. అంతేనా? రైట్, నేను కూడా తింటా మరి.